Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. హలో, ఎవరు? హలో సీను, నేను ప్రియని. ఏంటి ఈ టైంలో? సారీ డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. ఆ, మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. అవతల పార్టీ వాడేమో 50% ఎక్స్ట్రా ఇస్తా అంటున్నట్ట. ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉన్నాం. సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ అలా ఆ మ్యాటర్ క్లియర్ చేసే. బొంబాయి వెళ్ళడానికి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది. మరి నువ్వు? నేనెందుకు, నువ్వు వెళ్ళొచ్చేసి. నువ్వు లేకపోతే ఎట్టా? నేను వెళ్ళను. సీను మరి నేను రెడీ అయ్యి వస్తున్నాను, నువ్వు కూడా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చాయి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడే. సో మనం ఇవాళ ఇక్కడే ఉంటున్నాం. ఏ బేరర్. హలో హలో. మాధవి, ఇప్పుడు ఎక్కడున్నారు? బాంబేలో. అది మీతోనే ఉందా? నేను రేపు వచ్చేస్తాను. నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు, దాంతో ఉన్నారా లేదా అని. అదే ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తా. మాట మార్చొద్దు. అది వేరే రూమ్ లో ఉంటుందా, ఇద్దరు ఒకే రూమ్ లోనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా, నువ్వు పెట్టి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట. సరే ఉంటా, థ్యాంక్ యూ. ఏంటి మీ ఆవిడ మన ఇద్దరం ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా? జోకు లేకు. మరేంటి నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావు? సర్ది చెప్పక చస్తానా? బాంబేలో చీరలు చీపుగా ఉంటాయి, ఓ 100 చీరలు తెచ్చేమంది. వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ చీరల గోల ఒకటి. అరే నీకు నవ్వులాటగా ఉందా? నీకు మీ ఆవిడంటే భయమా? అవును. ఎందుకని? అది ప్యూర్లీ పర్సనల్. నాకు చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం, రోజు 2 వాయుగుండాలు పడతాయి. నా ప్రేమేమో ఒక కాగిత పడం లాంటిది, మునుగుతాను, ఒరుగుతాను, తేల్తాను. గుడ్ జోక్. మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పావు. ఓ థ్యాంక్ యూ. ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు? నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఏం పర్వాలేదు, కొంచెం తిను. నో 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 నో, నాకు అలవాట్లేదు. తిను ప్లీజ్, కొంచెం తిను, కొంచెం. చూడు, ఓకే. సరే, నాకు నిజంగానే నచ్చదు. శ్రీనివాస్ నీ ఫ్రెండ్ మొగుడు. ఆ మాధవి ఓపిచ్చిది. అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది. ఇదంతా ఫోన్ చేసి దానికి చెప్పాలి. ఇమీడియట్ గా చెయ్యి. హలో హలో మాధవి, నేను మంజుల్ని. మంజు నువ్వా? ఏంటి విశేషం? నేను మా వారు బాంబేలో ఉన్నాం. ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆయన కనిపించాడే, పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్ తో ఐస్ క్రీమ్ పెడుతుంది. మా ఆయన అవునో కాదో సరిగ్గా చూసావా? మీ ఆయనేనే. మా ఆయన ఐస్ క్రీమ్ తినరే. నువ్వు పెడితే తినడేమో, అది ఎవరితో పెడుతుంటే ఎంచక్క లొట్టలేసుకొని తింటున్నాడు. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటే, నిజం. నా మంగళసూత్రం మీద ఒట్టే. నీ మంగళసూత్రం జాగ్రత్త. మాధవి, మాధవి, ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి, జాగ్రత్త పెట్టి లోపల. వెళ్ళిన పని బాగా అయిందా? కాలేదు. 2 రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా? దాని సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తానన్నారు. మాధవి, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడుకో. అలా చేసేది మీరు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్ చేశారు? మాట మాటకి ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి? రెస్టారెంట్ లో కూర్చుని దాంతో ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? నీకెలా తెలుసు? మాట మార్చొద్దు. ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? అంటే కొద్దిగా ప్రియా బలవంతం చేస్తే. అంతా నాటకం. ఎన్నోసార్లు ఐస్ క్రీమ్ తినండి, ఐస్ క్రీమ్ తినడానికి బతిమాలను. తిన్నారా? మొగుడే ప్రపంచం అనుకున్నాను, కానీ మొగుడంటే మోసం అని తెలిసింది. ప్రపంచం అంతా అర్థం చేసుకోకపోయినా పెళ్ళాం అర్థం చేసుకుంటుంది అనుకున్నాను, కానీ పెళ్ళామే అపార్థం చేసుకుని ప్రపంచం అంతా అరుస్తుంది. అరుస్తాను, నా కడుపు మంట నాది. మాధవి, ఇంటి గొడవని ఇంటర్నేషనల్ గొడవ చేయకు. అసలే వెళ్ళిన పని కాక చిరాకులో ఉన్నాను నేను. పైగా ఇంకో 2 మీటింగ్లకు వెళ్ళాలి. దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండని. మాధవి, మేమందరం కలిసి పార్కుకి వెళ్తున్నాం. ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? నువ్వు మాతో రా. మీరు వెళ్ళండి, ఆయన వస్తారేమో. ఈ మధ్య మీ ఆయన లేటుగానే వస్తున్నాడుగా, ఏం పర్వాలేదు రా. వస్తే 1 గంట నీ కోసం వెయిట్ చేస్తాడులే. పదా. 7 వచ్చేద్దాం, సరేనా? రా ఆంటీ. పద. బుల్లి పనసకాయ. బ్యూటీ వరల్డ్ ఎంత బాగుందో. నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి. మనసు ప్రశాంతంగా ఉంది. అవును, మా ఆయన 6 నెలలుగా అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని. రేపు రేపు అంటారు, ఆ రేపు ఇంకా రాలేదు. తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది. అవును, నాకు చాలా ప్రశాంతంగా ఉంది.
అమ్మా అమ్మా ఆంటీ వాళ్ళ అంకుల్. అబ్బా బిజినెస్ సెమినార్ కాదు గాని వాడెవడో నా తలకాయ తినేశాడు. నువ్వింత ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? వాడి బ్రెయిన్ నేను తిన్నానుగా. బ్రెయిన్ తిన్నావా? టేస్ట్ బాగుందా? చాలా. అయ్యయ్యో! ప్రియా నేనున్నాను. ప్రియా నీకేం భయం లేదు, నేనున్నాను. సీను, వా, ప్రియా సీను, సీను. వా, ప్రియా ప్రియా అమ్మా 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 Come on. నీకేతొచ్చా? నాకు రాదులే. లాగు లాగు అమ్మో లాగు లాగాయి. వచ్చేసిందా? దీనే అప్పుడు బైక్ మీద తీసుకెళ్ళింది. మాధవి ఇన్నాళ్ళు మేము మీ ఆయన గురించి చెప్పింది ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా. మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా సవితిపోరు లేదు నాకు. అవును, మా ఆయన కూడా తాగి పడుకుంటాడు కానీ ఇలాంటి వెధవేషాలు వేయడు. అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దాంతో జలకలాడుతున్నారా? ఛీ! అసలు అక్కడ జరిగింది వేరు, నువ్వు ఊహించుకుంటుంది వేరు. ఇంకా సమర్థించుకోకండి. నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా? అవును, అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు. పొరపాటున ప్రియ కాలు జారి పడింది. దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను. నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటికి తీసుకొచ్చింది అని చెప్తారు, అంతేగా? నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం. ప్రియ కాల్ జారే పడింది. దానికి కాలు జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది. ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడతాను, అది మీకేదో మందు పెట్టుంటుంది. ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో. దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది? ఏయ్! ఆగిపోయారే, కొట్టండి. అమ్మా నాన్నల్ని కాదని వచ్చినందుకు బుద్ధి చెల్ల చేశారు. అవును, నీకోసం మా అమ్మా నాన్న చచ్చారని అబద్ధం చెప్పాను కదా, నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? నా బతుకు నేను బతకడానికి. నేను నీకేం తక్కువ చేశాను? నేనేదైతే కోరుకుని వచ్చానో అదే. మాధవి, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ నిర్ణయం మార్చుకో. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఎంత డబ్బిచ్చైనా సరే దాన్ని వదిలించుకోండి. కుదరదు. అయితే మీతో ఉండటం జరగదు. ఆ? చైతి, మాధవి 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 పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఆని చూసి నేర్చుకోమన్నావుగా. ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తన్ని తరివేయమంటావా? ఆ? పద పద. నువ్వేంట్రా? ఇదిగో శ్రీనివాస్, ఆగు, శ్రీనివాస్, ఆగు. శ్రీనివాస్. ఏంటయ్యా మీ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిందని బాధపడుతున్నావా? వద్దు, అటువంటివి ఏం పెట్టుకోవద్దు. ఆడదానికి అంత పొగురుంటే మగాళ్ళం మనకెంత ఉండాలి? కుర్రాడివి, వయసులో ఉన్నావు, ఆ. పెళ్ళాం లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం. ఏం చేస్తారు? అది కాదు, మంచి కుర్ర పిల్లని చూసి సెటప్ చేస్తాం. ఇంతకాలం మీకు తాగుడు ప్యాకే అనుకున్నాను, ఈ బ్రోకరేజింగ్ కూడా ఉందన్నమాట. ఏంటయ్యా నీ మంచి కోసం చెప్తుంటే మమ్మల్ని బ్రోకర్లు అంటావేంటి? ఏంటండి మంచి? ఇరుగు పొరుగు మొగుడు పెళ్ళాలు ఎవరన్నా కొట్టుకుంటుంటే విడగొట్టడానికి ట్రై చేయకూడదండి, ముడి పెట్టడానికి ట్రై చేయాలి. ఆడదాని పక్కలో 10 నిమిషాలు ఉండటం కాదు, దాని గుండెల్లో జీవితాంతం ఉండాలి. వాడు మొగాడంటే. బావా, ఆ, మనం పెట్టిన పరీక్షలో ఇతను నెగ్గాడు. అవును, ఇతను నీతి గల పెళ్ళం పిచ్చోడు. ఆ మొగుడు పిల్లలు కలిసి ఉండాలని దీవిద్దాం. శుభం. శుభానికి కుడి చేయవాడాలి. ఓ, శుభం. ఆ. అది కుడిచేయా? శుభం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ 4 days క్యాంప్ ఏమైంది? సక్సెస్. మీరు చెప్పినట్టుగానే డీల్ చేశాం మేడం. వాళ్ళు చెక్స్ కూడా పంపించారు. వెరీ గుడ్. మేడం, మేము క్యాంప్కి వెళ్ళిన రోజు రాత్రి శ్రీనివాస్ గారితో మాధవి గారు గొడపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి హాస్టల్లో ఉన్నారంట. రాత్రే తెలిసింది. అవును మేడం, వాళ్ళిద్దరిని కలపాలని శ్రీనివాస్ పెళ్లి కోసం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని అబద్ధమాడింది నేనే. కానీ ఆ పాపం వాడికి చుట్టుకుంది. వాళ్ళని ఎలాగైనా కలపాలి మేడం. అవును మేడం. ఏం సీను ఇది?
మీ ఆవిడ 10 రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయిందట కదా, ఎందుకు ఇలా చేశావు? నీకు తెలియదు ప్రియా, ఎంత చెప్పినా వినందే. 24 గంటలు నేను ఇంట్లోనే ఉండాలి. డిన్నర్లకి పార్టీలకు వెళ్ళకూడదు, ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు. ఇలా అయితే మన బిజినెస్ పరిస్థితి ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతుడు సీను. ఇంతగా నిన్ను కండిషన్ చేస్తుందంటే ఎంతగా ప్రేమిస్తోందో అర్థం చేసుకో. నువ్వు కూడా నాకే చెప్తున్నావా? అసలు నేను చేసిన తప్పేంటి? తప్పు చేయకపోవటం కూడా ఒక్కోసారి తప్పే. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. వెంటనే వెళ్ళి మీ ఆవిడ ఎక్కడున్నా ఇంటికి తీసుకురా. పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం కాదు సీను. పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని సర్దుకుపోవడమే నిజమైన ప్రేమ. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? 10 రోజుల క్రితమే అదేదో జేజే కార్పొరేషన్ లో స్టెనోగా సెలెక్ట్ అయిందట. ఆ ఉద్యోగం చూసుకునే ఈ అదిరిపాటు. అయిందేదో అయింది. మాధవ్కి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళు. దానికంటే బుద్ధి జ్ఞానం లేదు. అన్ని ఉన్నా నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటి? నేను వెళ్ళి దాన్ని తీసుకురావాలా? నీ మంచికే. నేను వెళ్ళను. అయితే నేనే వెళ్ళి మాధవ్తో మాట్లాడతాను. ఆ మెంటల్ దాంతో ఏం మాట్లాడతావు? సెంటిమెంటల్ గా మాట్లాడి నచ్చ చెప్తా. నిన్ను అర్థం చేసుకునే సంస్కారం దానికి లేదు. సీను, నీ భార్య గురించి ఇంకొక ఆడదంతా తక్కువగా మాట్లాడుతున్నావు. ఇదేనా నీ సంస్కారం? అమ్మా తల్లి, నీకో నమస్కారం. నేనే వెళ్తాను. మ్. నేనే వెళ్తాను. కొంచెం మాధవ్ని పిలవండి. అలాగే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటికి వచ్చేసేయ్. మరి దాన్ని పంపించారా? మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరావు కదా. మీ బాస్ పెళ్ళం నీ మీద అనుమానం పడి నీ గురించి బ్యాడ్ గా మాట్లాడి నేను పంపించేయమంటే నీకు ఎలా ఉంటుంది? ఇవాళ మార్కెట్లో నా స్టేటస్ ఏమిటి? నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటం ఏంటి? నా బతుకు నేను బతకాలనుకున్నాను, చేస్తున్నాను. మొగుడుతో విడిపోవడం, ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండటం ఆడదాని గొప్పతనం ఏం కాదు. డబ్బు సంపాదించడం, నలుగురిలో పేరు సంపాదించడం మగవాడి గొప్పతనం ఏం కాదు. మాట పెంచి గొడవ చేయకు. ఉద్యోగం మానేసి ప్రియతో పాటు నువ్వు మన బిజినెస్ చూడు. తను ఎలాంటిదో నీకే తెలుస్తుంది. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు. ఆడదెలాంటిదో చెప్పడానికి దాని చూపు చాలు. నీ అభిప్రాయం తప్పు. ప్రియ నీ గురించి అలా అనుకోవడం లేదు. నీకు నచ్చ చెప్పి నిన్ను ఇంటికి తీసుకురమ్మని తనే పంపించింది. ఓహో, అది చెప్తే వచ్చారా? అయితే నేను చెప్తున్నాను, దాని దగ్గరికే వెళ్ళండి. సిగ్గు రోషం ఉన్నదైతే మీకు దూరంగా ఉండమని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి. ఇదే నీ మాట? ఇదే నా చివరి మాట. ఆ? ముందు దాన్ని మీరు, అది మిమ్మల్ని వదిలిపెట్టాలి. దాంతో తిరిగినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మీతో ఉండాలో లేదో ఆలోచిస్తాను. ఏమేం సీను? దాన్ని మార్చడం నా వల్ల కాదు. రానంది. పోనీ. ఎందుకని రాదట? ప్రాబ్లం ఏంటి? సీను, ప్రాబ్లం ఏంటి? నువ్వు. అవును, నీకు నాకు మధ్యన ఏదో సంబంధం ఉందని దానికి అనుమానం. ఎంత డబ్బిచ్చైనా సరే నిన్ను వదిలించుకోమంది. మనిద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాను, కానీ నమ్మటం లేదు. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. ఉఫ్, ఇంతేనా? ఇంకా ఏంటో అనుకున్నాను. నేను నీ దగ్గర మానేస్తున్నాను, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళి మీ ఆవిడని తెచ్చుకొని హాయిగా కాపురం చేసుకో. అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడుతున్నావా? మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు. అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దాని కారణం నువ్వు. ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి? సీను, నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తావు? పెళ్ళే వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఇక ఏ పని చేయవా? ఇది అంతే. తను నిన్ను అతిగా ప్రేమించడం వల్లే ఇలా అనుకుంటోంది. ఇందులో ఆమె తప్పు లేదు, నీ తప్పు లేదు, నా తప్పు లేదు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. బాయ్ సీను. ఆగు. ఇప్పుడు నీ ఫ్రెండ్ గా కాదు, ఒక బాస్ గా చెప్తున్నాను. నువ్వింత సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది. ఒక్క 2 నెలలు ఆగు, ఆ తర్వాత నీ ఇష్టం. ఎవరా, అందరూ బాగున్నారా? మేం బాగానే ఉన్నాం బామ్మగారు. ఆ. పాపం ఆ శ్రీనివాసు మాధవే. ఏమైంది? వాళ్ళేరి తాళం వేసింది. ఏం చెప్పమంటారు బామ్మగారు? మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది.
మాధవి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఉంటుంది. అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా? అప్పుడు పప్పు నెయ్యిలా ఉండేవాళ్ళు, ఇప్పుడు నిప్పు నెయ్యిలా అయిపోయారు బామ్మ. ఒక వగలాడే వాళ్ళ మధ్యకొచ్చి అతన్ని వల్ల ఆ వేసుకున్నా. పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట. మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ హాఫ్ టికెటేజ్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ పడితే అక్కడ వాళ్లే. వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది. అతగాడు దాన్ని వేసుకొని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా చూసాం. కావాలంటే మీరు వెళ్ళి మాధవని అడగండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే అర్థం అవుతుంది. మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ. అవును బామ్మగారు. ఎక్స్క్యూజ్ మేడం. ఏంటి? మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట. అవును మేడం, అమ్మకాన్ని కూడా పెట్టారు. వెరీ గుడ్. అదేంటి మేడం? ఎస్, సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవ్ పేరుతోనే కొనాలి. డీల్ జరిగేటట్టు చూడండి మేడం, ప్లీజ్. యా. ఊరుకో ఊరుకో అమ్మ మాధవి, ఊరుకో, ఏడవకు. నేను వచ్చేసానుగా, ఊరుకో. తప్పంతా నాదే బామ్మ. ఇలాగే పెళ్లి చేసుకుని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మా నాన్న కుంగిపోయారు. అది తెలిసి కూడా వాళ్ళని వదిలి ఈత వచ్చేసాను. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను. అప్పులు చేసి అబద్ధాలాడి నన్ను మోసం చేశారు బామ్మ. ఎవరినో తీసుకుని బైక్ మీద నేను కూర్చున్న చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్లారు. దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట. అదే చెప్తే అదే చేస్తారు. అది తెచ్చిన భోజనమే తింటారు. నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ. నా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏమిటే? నేనున్నాను. ఆ టక్కులాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చొస్తాను. ఊరుకో, నా తల్లివి కదూ, ఊరుకో, ఏడవకు. ఆపో ఆపో, కారు ఆపో, ఆపో. బామ్మగారు మీరిక్కడ? ఏమయ్యా, డబ్బు సంపాదించగానే పుట్టి గడ్డిదిద్దా? రామచిలక లాంటి పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నావంట. దాన్నేనా ఈ కారు? దిగు, దిగు. బామ్మగారు, మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి. లేనిపోని అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళింది. ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చావు? దాని మనసంతా అసూయలు, అపోహలు, ఆందోళనలు. దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది. అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా? లేదు. కావాలంటే మీరు వెళ్ళి ప్రియని కలవండి. మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు. వెళ్తాను, దాని దగ్గరికి వెళ్తాను. అక్కడ ఏ మాత్రం అన్నా తేడా వచ్చిందో నా తడాఖా ఏమిటో చూపిస్తాను. చూపించండి, వెళ్ళండి. వస్తా. అవును బావా, ఆ పెళ్ళాం పిచ్చోడిని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ 2 రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే. వాడు పెద్ద ముదురు బావా, మాటలతో మాయ చేసి బోల్తా కొట్టుచుంటాడు. ఏళ్ళ కూడా మనకెందుకని మళ్ళీ ఢిల్లీ వెళ్ళుంటుంది ఆ ముసిల్ది. ఎవరినిరా ముసల్ది అంటున్నారు? నన్నేనా? అబ్బే మా ఆవిడ బామ్మ, ముద్దుగా ముసిల్దానా అంటున్నాను. ఓరి నీ ముద్దు ముద్దుగాను. సరేలే, నా మనవడి పెళ్లి తప్పకుండా రావాలి. ఆ. అమ్మాయి ఇంట్లో లేదా? మార్కెట్కి వెళ్ళింది. సర్లే, ఆ. కలిసి రావాలి. వస్తాం, వస్తాం. తప్పకుండా రా. సరే బామ్మ, ఆ శ్రీనివాసుని మాధవ్ని కలుపుతానని వెళ్ళావు కదా, ఆ విషయం ఏమైంది? ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది. మా వాడి పెళ్ళైపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే, వాళ్ళిద్దరిని కలపడం. ఓకే. సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. ఓకే. మీరు తప్పకుండా రావాలి. ఓకే, ఉంటాం బామ్మ. మాధవి బాగున్నావా? బాగున్నాను. బామ్మగారు ఎక్కడున్నారు? బామ్మ అవునమ్మా, పద పద. పెళ్లికొచ్చిన అతిథులను గౌరవించటం సంప్రదాయం. అతిథి దేవో భవ. పిలవని పేరెంటానికి వచ్చిన వాళ్ళు అతిథులు కారు. హలో, మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డు ఇచ్చారు. యాక్చువల్ గా మా ఆవిడ ఇంట్లో లేదండి, లేకపోతే ఇద్దరం చట్టా పట్టాలు వేసుకుని వచ్చేవాళ్ళం. వెల్కమ్, వెళ్ళండి. ముఖం ఏంటండి అలా పెట్టుకున్నారు? వెల్కమ్, వెళ్ళండి, వెల్కమ్, పొండి. అది మర్యాద. వెల్కమ్, రండి అని పిలవాలి. అయినా చిరునవ్వుతో పిలిచే వాళ్ళే రిసెప్షన్ లో ఉండాలి కదండి? వెల్కమ్, వెళ్ళండి. అబ్బా, అదే కొంచెం సాఫ్ట్ గా చెప్తే చాలా బాగుండేది. ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లిలో మనం వాళ్ళిద్దరినీ కలపాలి. అవును, అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం
ఈ పనితో పోవాలి. బాగా చెప్పారు. ముందా పని చేయండి. చేద్దాం. అమ్మా మాధవి, ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే? వీళ్ళుంటారులే, మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు. బామ్మ ఆయన వచ్చారే? నీకోసమే వచ్చాడేమోనే. ఏం కాదు. అయితే పెళ్లి కూతురు తరఫున వచ్చుంటాడులే. బామ్మ పెళ్లి కూతురు ఎక్కడుంది? అదిగో అదే దాని గది. వెళ్ళి మాట్లాడి పనులు చూడు. రండి రండి. అందులోనే ఏరా మీ ఆవిడ నాకు పరిచయం చేయవా? తాళి కడితేనే మా ఆవిడవుతుంది. ఇంకా అమ్మాయే. ఆ అమ్మాయే నీకు నచ్చిందా? బామ్మ సెలక్షనే నచ్చలేదంటే చంపేస్తుంది. నీకు నచ్చిందా లేదా చెప్పు. నచ్చింది. అయితే అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇదిగో వెళ్ళి చూడు కానీ దిష్టి కొట్టకు. రే నేను ప్లాన్ వేశాను. నేను ఈ తొక్క అక్కడేస్తాను. మాధవి తొక్క మీద కాలు వేసి జారి శ్రీనివాసరావు మీద పడుతుంది. ఒకరి స్పర్శ ఒకరికి తగలగాని ఒక్కటైపోతారు. పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటి అవ్వాలి. తొందరగా తొక్కయి బావా, తొక్కి జారి పడుద్ది. వాడు అనుకున్నాడు వాడి దెబ్బ నేను కొట్టేటప్పటికి అమ్మో, ఆ తొక్క మాధవి దొక్కుతుంది అనుకుంటే వీడు దొక్కాడు. తొక్కి నారదీయాలి వీడిని. అక్కడికి ఎందుకు వెళ్ళాడు వెధవా? నేను జర్రున జారి మీ ఒళ్ళో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రు పిట్లా ఎగిరిపోయింది. మీరు నా ఒళ్ళో పడ్డ అరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను. నాకు సిగ్గెక్కువ, లేపుకెళ్ళిపోమని అడగలేకపోతున్నాను. నాకు మొహమాటం ఎక్కువ, లేచిపోదాను రా అని చెప్పలేకపోతున్నాను. నువ్వు నా ప్రేమ సునామీ. నువ్వు నా లవ్ ఎర్త్ క్వేకు.